జూబ్లీహిల్స్ ప్రజల చుట్టూ పెద్ద ఎత్తున నాయకులు తిరుగుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఏమంటున్నారు ప్రజలు, ఏమంటున్నారు, ఎవరికి పట్టం పెట్టబోతున్నారు ఒకసారి అడుగుదాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం. పేరు? మేడం నా పేరు అనిత. నేను శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీకి ఉపాధ్యక్షురాలు, మండల ఉపాధ్యక్షురాలు. ఎట్లా ఉంది మేడం, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎవరికి ఓటు వేస్తారని చెప్పేసి ప్రజలు అంటున్నారు? అంతా పాజిటివ్గా ఉందండి. 99% మేము ప్రతి గల్లీ నుంచి అపార్ట్మెంట్స్ వరకు ప్రచారానికి తిరుగుతున్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. 99% మేము వెళ్ళి అడగడం జరుగుతుంది. అడగంగానే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అసలు క్వశ్చనే వేయొద్దు మేడం, నవీన్ అన్ననే గెలుస్తారు, మాకు ఇచ్చే అవసరం లేదు అని చెప్తున్నారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత నవీన్ యాదవ్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన బిడ్డ కాబట్టి ప్రతి ఒక్క సమస్య పైన కూడా అతనికి అవగాహన ఉంటుంది అనేసి చాలామంది చాలా పాజిటివ్గా చెప్తున్నారు. మా అందరికీ చెప్తుంటే ఇంకొకటి, ముస్లిమ్స్ అవనివ్వండి, క్రిస్టియన్స్ అవనివ్వండి, హిందూస్ అవనివ్వండి, ఎవరైనా సరే కానీ పక్కాగా నవీన్ అన్న గెలుస్తారని చెప్తున్నాం. ఇంకొకటి, ఇది ఏంటంటే చాలా టఫ్ ఉన్నది ఇప్పుడు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. కానీ ఈ టఫ్లో నుంచి మనం బయటపడ్డామంటే మనమే విన్ అవుతాం. మేమైతే కేవలం మెజార్టీ గురించి ఆలోచిస్తున్నాం. మాకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినట్టే అనిపిస్తుంది. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ తను అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయ్యారు. తన వైఫ్కి ఇచ్చిరు. ఇప్పుడు ఆమె ఇట్లా అదే సెంటిమెంట్ తోటి, అంటే వైఫ్కి ఇచ్చిరు, బీఆర్ఎస్ గతంలో బాగా చేసిందనే ఉద్దేశంతో చాలా వరకు ఓట్లు బీఆర్ఎస్గా పడతాయని చెప్పేసి అంటున్నారు. మీరు దీని గురించి ఒకటే సానుభూతితోటి ఏవి ఓట్లు రావండి. ఇప్పుడు సానుభూతితో ఓట్లు వేస్తే మన పాలన ఆగిపోతుంది. తర్వాత మనకు కావాల్సినవి చూడాలి. మీరు చూస్తే నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది, దాంట్లో 20 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నది అట్లనే ఉంది. మరి వాళ్ళు ఏం చేసిరో అర్థం కాలేదు. ఇంకొకటి, చాలామంది మన బీసీ వాళ్ళు ఉంటారు కదా, బీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి కూడా ఏం ప్రయోజనం లేదమ్మా మాకు అని చెప్పారు. తర్వాత రేషన్ కార్డు చాలా హైలైట్ అయింది. మనకి రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సనబియ్య కార్యక్రమం, కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ సంతోషంకి అవధులు లేవు. ఇంకా చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. తర్వాత మెయిన్ వచ్చి ఇక్కడ రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు కాబట్టి అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంకొకటి, మనకి కరెంటు, గృహజ్యోతి కింద కరెంటు 200ది, తర్వాత గ్యాస్, ఇవన్నీ కూడా ఒకటి సబ్సిడీ రావట్లేదు. అది కొంతమందికి అండి, అందరికీ కాదు. కొంతమంది అప్లై సరిగ్గా చేసుకోకపోవడం వల్ల, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ వచ్చే వాళ్ళకి వస్తుందండి. ఎట్లా ఉండబోతుంది మేడం, రేవంత్ రెడ్డి ఖాతాలో ఇంకొక ఎమ్మెల్యే ఉండబోతుందా? పక్కా అండి, పక్కా ఉంటాడు. రేవంత్ రెడ్డి అన్న పాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేవాళ్ళు చాలా చెప్తుంటారు, కానీ అవన్నీ అవాస్తవాలు. వాస్తవం మనము ఈ ఎలక్షన్ రూపంలోనే వాళ్ళకి చూపిస్తామని, తప్పకుండా చూపిస్తామని చెప్తున్నాం. ట్రై చేయడంలో తప్పేం లేదండి, ట్రై చేయొచ్చు వాళ్ళు కూడా. విజయం అనేది మన దగ్గర ఉన్నదని మనకు తెలుసు. ట్రై చేస్తే తప్పేం కాదు కదా. ఎవరైనా వాళ్ళు ట్రై చేయొచ్చు, మనది మనం ట్రై చేయొచ్చు. విజయం మనదని మనకు అర్థమవుతుంది. శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి మేము ఇక్కడ సర్వే చేయడానికి వచ్చామండి. అంటే మేము మామూలుగా మాకు సర్వేకే పంపించారు, మేమేదో ఇదిగా రాలేదు. కానీ ప్రతి గల్లీ తిరిగినా, ప్రతి వార్డు తిరిగినా నవీన్ యాదవ్కే ఉందండి మెజారిటీ. కాకపోతే మేము పార్టీ అని అదంతా చెప్పట్లేదు. రియల్గా చెప్పాలంటే నవీన్ యాదవ్కే ఉంది ఇక్కడ మెజారిటీ. ఎవరు అడిగినా ఇక్కడ పుట్టి పెరిగాడు నవీన్ యాదవ్. అయ్యో మీరు ఎందుకు చెప్తున్నారు మేడం, మాకు తెలుసు, అతనికే మేము వేస్తామనే ఆలోచనతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏదో మేము అలా కూడా అడుగుతున్నాం, ఏదో మేము వచ్చామని మీరు కామెడీ చేస్తున్నారా లేకపోతే నిజమే చెప్తున్నారా అని కూడా అడిగాం. లేదు, మేము కామెడీ కాదు, మేము రియల్గానే వేస్తాము. ఇంకోటి ఏంటంటే అంటున్నంటే, రేవంత్ రెడ్డి అన్న చేసిన దాంట్లో గృహజ్యోతి ఇచ్చాడు, బస్సు ఫ్రీ ఇచ్చాడు, గ్యాస్ ఇచ్చాడండి. అంటే ఆ గ్యాస్ అందరికీ అవ్వలేదు, కొంతమందికి అయింది, ఇంకా కొంతమందికి ఇస్తారు. అయితే కేసీఆర్ చేసిన అభివృద్ధి చాలా వరకు ఉంది. చాలా పథకాలు కేసీఆర్కి హిట్ అయినా, ప్రతిదీ కూడా
ప్రతి వ్యక్తికి చేరింది. ప్రతి వ్యక్తి ఏమంటున్నారంటే కేసీఆర్ అనే వ్యక్తికి సీఎం అనే పదం అది కొంచెం అట్లా అలవాటు అయిపోయింది మాకు. మేము ఆయనకు మాత్రమే ఓట్లు వేస్తాం, కేసీఆర్ ఏ గుర్తున్నా తెలంగాణకు ఓటేస్తామని చాలా వరకు అంటున్నారు. చాలా వరకు మేము చూసిన విధంగా ఆ విధంగా అయితే స్పందన వస్తున్నది. దాని గురించి మీరేమంటారు? మీరు తిరిగిన ఏరియాలో ఎలాంటి స్పందన ఉంది? అదే అండి, ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ స్కిట్ ఇచ్చిండు, తులం బంగారం ఇచ్చాడు, అది ఇది నిజమే, ఆయన ఇచ్చాడు. ఎటు నుంచి ఇచ్చాడండి? ఎక్కడి నుంచి ఇచ్చాడు? ప్రజల మీద ఒక్కొక్కరి మీద లక్ష లక్ష అప్పు చేసి ఏంటి మన మీదనే, మన ప్రజల మీదనే అప్పులు చేసి ఆయన అన్ని ఇచ్చాడండి. రేవంత్ రెడ్డి ఆయనకి ఏమి ఇచ్చారండి? ఏముంది? ఆయన వచ్చినప్పుడు ఇంత మూట పెట్టి కేసీఆర్ అప్పు చేశాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా 7 కోట్లే వడ్డీ కడుతుండండి. అర్థమైందా? 7 కోట్ల వడ్డీ కట్టి అన్న ఇది చేస్తున్నాడు. ఆయన దగ్గర తప్పు ఉందండి. కేసీఆర్ అప్పు చేసిండు, ఈయన కడుతున్నాడు. మరి ఆయన దగ్గర అభివృద్ధి చేసింది కదా, అభివృద్ధి వైపు ప్రజలు నడుస్తున్నారు. అప్పు ఏ రోజైతే ప్రజల మీద ఎవరు చూపేయట్లేదు. అయినా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సులు చాలా వరకు వస్తున్నాయి, అవన్నీ కరెక్ట్ యూజ్ చేసుకుంటే ప్రభుత్వం అని విమర్శలు వస్తున్నాయి. కానీ అదన్నీ ఒట్టి మాటలండి. ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ఆ కాళేశ్వరమా అభివృద్ధి చేసిండు? ఏం చేశాడు? అవి కూలిపోవడానికి తయారుగా ఉన్నాయి, కూలిపోయినాయి. ఇప్పటికి ఎంత వరదలు వచ్చినాయి కానీ ఇంత చెప్పు చెదరలేదంటే చిన్న పిల్లర్ కుంగిన దానికి దానికి కూలింది, కాళేశ్వరం కూలింది, కూలేశ్వరం అని కాంగ్రెస్ వాళ్ళు పిచ్చ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అదన్నీ అబద్ధాలండి. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం చెప్పి ఆయన మీద మబ్బు పుచ్చడానికి లేరు. కాంగ్రెస్ వాళ్ళని మబ్బు పుచ్చడానికి ఆయన తయారుగా ఉన్నాడు. కేటీఆర్ అయినా మేమైతే నవీన్ యాదవ్ ని గెలిపిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హస్తం గుర్తుకే ఓటేస్తారు అందరండి. ఈ లోకల్లో అయితే మేము చూసాం, సర్వే చేసాం. మేము చేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చామండి. మేము చెకింగ్కి వచ్చాము, మేము చూస్తున్నాం. ఇక్కడలే కాదు, మేము అక్కడెక్కడ చేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాము. మేము ఎందుకు వచ్చాం? మేము అట్లా కాదు, శ్రీశైలం అన్న కూడా మాకు బాగా తెలుసు, 87 నుంచి తెలుసు. ఆయనను అందరూ నెగిటివ్గా చూస్తారు కానీ ఆయన మనసు తెలియదు వీళ్ళెవ్వరికి. ఆయన మనసు మల్లెపు. ఇప్పుడు మనం ఏదైనా సమస్య గురించి చెప్పినామనుకో, ఆయన వితిన్ ఇట్లా క్షణాల మీద తీసేస్తాడు. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారు, కేసులు ఉన్నాయి అంటారు కదా. కేసు ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఈమె ఇద్దరం అనుకున్నాం అనుకో, ఈమెకి కాంప్రమైజ్ నాకు కాంప్రమైజ్ చేస్తే కేసు అవ్వదండి. ఈమెకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు అట్లా చేసినాం అని అడిగితే అది కేసు బుక్ చేసి పెడతారు. అంతేగాని ఇద్దరు కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. ఇంకొకటి, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిండు అబ్బాయి, ఆయన నవీన్ యాదవ్ గురించి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినందుకు ఆయన ప్రతి ఒక్క సమస్య కూడా మాది చిన్నది పెద్దది ఏదైనా కూడా, ఇప్పుడు పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, సమ్ స్కూల్స్ కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి, మా దగ్గర డబ్బులు ఏమైనా ఇట్లా ఇబ్బంది అవుతుందంటే ఎవరమ్మా అనేసి చెప్పి చేయడం జరుగుతుంది. మేము అట్లాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని డిసైడ్ అవుతాం. కానీ ఈ మళ్ళీ ఇప్పుడు సానుభూతి చూపిస్తే మళ్ళీ ప్రజాపాలన ఆగిపోతుంది. ఇది మెయిన్ విషయం. అది అంటే చాలా వరకు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మా ప్రభుత్వానికి మాకు ఓటేయకపోతే పథకాలు ఆపేస్తామని చెప్పేసి ప్రజల లోపలికి వచ్చింది. దీని గురించి ఏమంటారు? పథకాలు ఆపేస్తారా? ప్రజలు అట్లా ఏ పథకాలు ఆపరు, ఏ వాగరు. ఒక కేసీఆర్నే గద్దెదించినట్టు ఇవేమంత చిన్న సమస్యలు కావు రేవంత్ రెడ్డికి. ఆయన ఒక్కసారి మనం ఆలోచించాలి. కేసీఆర్ని మేము నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా కేసీఆర్ని ఈ ప్రసంగంలో కానీ ఎక్కడ కానీ చూడలే. మీరు రేవంత్ రెడ్డి అన్న చూడండి, ఒక్కసారి గమనించండి. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మేము దగ్గరుండి చూసినట్టు కనబడుతుంది. ఎప్పుడు కూడా ఆయన ఆయన సీఎం ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మేము దగ్గరుండి చూడలేదు రేవంత్ రెడ్డి అన్న. అట్లీస్ట్ ఇట్లా మాట్లాడితే కూడా అమ్మ అని ఇట్లా అంటాడు ఆయన. ఎంతమందిలో ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అన్న కనిపిస్తే అమ్మ అంటాడు. రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఉన్న క్వాలిటీస్లో ఆయనకి దొరలన్న అభిప్రాయమే తప్ప ప్రజాపాలన వీళ్ళు మనోళ్ళు అన్న అభిప్రాయం ఉండదు. మేము చాలాసార్లు గమనించిన, ఎప్పుడు కూడా చూడలేము మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నది ఎన్నిసార్లు చూస్తున్నాం మనం. మన దగ్గరకు వచ్చి మన దగ్గరనే ఉంటుండు అట్లా.